2014కు ముందు చీకటికే పర్యాయపదం తెలంగాణ. కరెంటు కోతలతో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల బలపోత తెలంగాణ. కరెంటు రాక మూతబడ్డ పారిశ్రామిక వాడల్లో నిత్యం వినిపించిన గాయపడ్డ గేయం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ చీకటిమయం అవుతుందన్న వెక్కిరింపు నాటకాలకు వేదిక ఒకప్పటి తెలంగాణ. ఉద్యమ సారథిగా కేసీఆర్ రచించిన రణతంత్రంలో తెలంగాణ గెలిచింది. సీమాంధ్ర ఆధిపత్యాన్ని పాతరేస్తూ 2014 జూన్ 2న తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. ఉద్యమ నాయకుడే సారథిగా తెలంగాణలో నవశకం మొదలయ్యింది. 60 ఏళ్ల సమైక్య పాలనలో ఏనాడు కంటి నిండా కరెంటు చూడని తెలంగాణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిత్యం వెలుగుల్ని వాగ్దానం చేశారు. కరెంట్ అంటే లైట్లు వెలగడం, ఫ్యాన్ తిరగడం, ఫ్యాక్టరీలో మెషీన్లు నడవడం కాదు. కరెంట్ అంటే కాంతిరేఖ, జీవన మార్గం. మనుషుల జీవితాలను ఆర్థికంగానే కాదు, సామాజికంగానూ మార్చగల శక్తి విద్యుత్ శక్తికి ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే కరెంట్ అన్నది ఈ ప్రపంచానికి ఆత్మ. బంగారు తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయి తెలంగాణ విద్యుత్ రంగం. కారు చీకట్లే అన్న మాట నుంచి ఇప్పుడు కాంతిరేఖగా మారింది తెలంగాణ విద్యుత్ రంగం. గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ విద్యుత్ రంగం సంపూర్ణ పరివర్తనతో మొత్తం దేశానికే నిర్దేశకంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడ 2700 మెగావాట్ షార్టేజ్ ఉంది. దీనికోసం గృహ, ఇతర వినియోగదారులకు 4 నుంచి 8 గంటల పాటు కరెంట్ కట్స్, పరిశ్రమలకు 2 రోజుల పవర్ హాలిడే ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ రంగంపై గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టి కేంద్రీకరించారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇక్కడ వ్యవసాయం పూర్తిగా పంపు సెట్లపైనే ఆధారపడి ఉంది. ఆ దృష్ట్యా విద్యుత్, జలవనరుల లభ్యతపై ఫోకస్ చేయడం జరిగింది. కరెంటు కష్టాలు అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు అనేక నిర్మాణాత్మక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను బాగా తగ్గించాయి. అలాగే టీఎస్ జెన్కో ప్లాంట్ల ద్వారా ఉత్పత్తిని పెంచాయి. వీటితో పాటు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయడం వంటి చర్యలు తీసుకున్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలో అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు కరెంటు కోతల కష్టాలు తొలగిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన స్వల్ప కాలంలో ఇక్కడి అన్నదాతల కరెంటు కష్టాలు తొలగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంతంత మాత్రంగానే ఉండేది. అలాంటిది 2016 ఏప్రిల్ నుంచి వ్యవసాయ రంగానికి 9 గంటలు విద్యుత్ అందించాం. దీన్ని కొనసాగిస్తూ జూలై 2017 నుంచి మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ వినియోగదారులకు ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశానుసారం జనవరి 2018 నుంచి తెలంగాణ వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా అవుతుంది. ఈ చర్యల ద్వారా గతంలో కరెంటు లేక అల్లాడిన అన్నదాతల కన్నీళ్లు తుడవడమే కాకుండా చీకట్లో పాములు, తేళ్లు కరిచి సంభవించే రైతు మరణాలను నివారించగలిగాం. జనవరి 1, 2018 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు విద్యుత్ అందుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి ఇలా ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అందుబాటులో ఉన్న ఒప్పంద స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7778 మెగావాట్లు మాత్రమే. గడిచిన 7.5 సంవత్సరాలుగా భూపాలపల్లిలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్
రెండవ దశ నుంచి 600 మెగావాట్లు, లోయర్ జురాలా జల విద్యుత్ కేంద్రం నుంచి 240 మెగావాట్లు, పులిచింతల జల విద్యుత్ కేంద్రం నుంచి 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ నుంచి 800 మెగావాట్లు, మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 1080 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి తీసుకురాగలిగాం. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్లు, సౌరశక్తి ద్వారా 4616 మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 128 మెగావాట్లు తీసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి ప్రస్తుతం తెలంగాణలో ఒప్పంద ఉత్పత్తి సామర్థ్యం 17,333 మెగావాట్లుగా ఉంది. పెరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ లోడుతో పాటు పారిశ్రామిక, ఇతర వినియోగదారులకు అవసరమైన విద్యుత్ అందించేందుకు దాదాపు 9,000 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయి మూలన పడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం విద్యుత్ శాఖామాత్యులు జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో యాజమాన్యం ఎన్నో క్రియాశీలక నిర్ణయాలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన కేటీపీపీ 2వ దశ పనులు పూర్తి చేయించి జాతికి అంకితమిచ్చింది. 800 మెగావాట్ల పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ 7వ దశ రికార్డు స్థాయిలో పూర్తయింది. అత్యంత నైపుణ్యంతో కేవలం 42 నెలల రికార్డు సమయంలో సింక్రనైజ్ చేయడమే కాకుండా 48 నెలల్లోనే వాణిజ్య ఉత్పత్తి సాధించి కేటీపీఎస్ 7వ దశ కొత్త అధ్యాయం ప్రారంభించింది. ఈ ఘన విజయాన్ని అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు శ్లాఘించాయి. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్ణయించబడి, నిర్మించబడి సిద్ధమైన ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్ 1080 మెగావాట్ల విద్యుత్తును నిరంతరాయంగా వినియోగదారులకు సరఫరా చేస్తుంది. దామరచర్లలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న మొట్టమొదటి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్. 2023లో 2 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. తర్వాత దశలవారీగా 3 యూనిట్లు సిద్ధం చేసేందుకు పనులు నడుస్తున్నాయి. 36,918 కోట్ల రూపాయల పెట్టుబడులతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు బలోపేతం చేయడం ద్వారా ఈరోజు దాదాపు 17,000 మెగావాట్ల డిమాండ్ను కూడా తట్టుకొని నిలబడే విద్యుత్ వ్యవస్థ సంసిద్ధమైంది. అలాగే మొత్తం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడానికి విద్యుత్ సంస్థలు 84,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 132 kV, 220 kV, 400 kV EHT సబ్స్టేషన్లు 370 ఉన్నాయి. 33/11 kV సబ్స్టేషన్లు 3,176 ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రం మొత్తంలో 6,715 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 8 లక్షల పైచిలుకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ సరఫరాలో నిమగ్నమై ఉన్నాయి. గతంలో ట్రాన్స్ఫార్మర్లు పాడైతే వాటి మరమ్మతుల కోసం రైతులు ఆందోళన చేపట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయంటే డిస్కామ్లు వెంటనే మార్చుతున్నాయి. రాష్ట్రంలో 1,73,00,000 మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో 26.9 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులున్నారు. రైతు సంక్షేమ చర్యల్లో భాగంగా ఒక్క 2021-2022 సంవత్సరంలోనే 1,23,646 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ఇతర విద్యుత్ వినియోగదారుల సబ్సిడీ నిమిత్తం 2022-2023 బడ్జెట్లో 10,602 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఎట్టి పరిస్థితిలోనూ నిరంతరాయమైన విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా 400 kV, 220 kV వ్యవస్థలతో రింగ్ మెయిన్ సిస్టమ్ ఏర్పాటు చేయడమైనది. అందులో భాగంగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 400,
220, 132, 33 kV రాయ్దుర్గ్ GIS సబ్స్టేషన్ను ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపకల్పన చేయడమైంది. రాయ్దుర్గ్ ప్రాజెక్టు కోసం సదరన్ రీజియన్లో మొదటిసారిగా మోనోపోల్ టెక్నాలజీని అమలు చేయడం ఒక ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుండడం వలన ఎన్నో కొత్త పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి. మెరుగైన కరెంటు సరఫరా వ్యవస్థ కారణంగా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుస్తుండడంతో దేశ విదేశాలకు చెందిన అనేక సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ రకంగా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 22,722 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థలు అబ్జార్బ్ చేసుకున్నాయి. మరోవైపు ఉద్యోగ భర్తీ ప్రకటనలు జారీ చేసి కొత్తగా 9,909 మంది ఉద్యోగులను నియమించడం జరిగింది. ఇంకా దాదాపు 1,500 ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా 230 మంది మహిళా జూనియర్ లైన్మెన్లను నియమించాం. అన్ని కేడర్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో సాధించిన విజయంలో మహిళా ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఎప్పుడూ ముందున్నాయి. విద్యుత్ సంస్థలు చేపట్టిన నియామకాల్లో దాదాపు 50% ఉద్యోగాలు మహిళలకే దక్కాయంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇచ్చిన ప్రశంసనీయ ప్రోత్సాహమే కారణం. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీశైలం ప్రాజెక్టును రక్షించేందుకు ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడిన ఉద్యోగుల్లో ఒక మహిళా ఇంజనీర్ కూడా ఉన్నారు. ఆమె త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పవర్ హౌస్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పాక్షికంగా దెబ్బతిన్న ఒక యూనిట్ మినహా మిగిలిన 5 యూనిట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడ్డాయి. సంస్థపై అదనపు ఆర్థిక భారం లేకుండా తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించి ఉద్యోగులే ఈ పనులు పూర్తి చేసి కొన్ని కోట్ల రూపాయలు ఆదా చేశారు. వారి కృషి, పట్టుదల, అంకిత భావం వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు మాత్రమే. ప్రస్తుతం ఇది 2012 యూనిట్లకు చేరింది. ఇది జాతీయ సగటు కంటే 73% అధికం. తలసరి విద్యుత్ వినియోగం అన్నది అభివృద్ధికి సూచిక. ఈ సూచిక తెలంగాణలో సగటు విద్యుత్ సరఫరా, సగటు విద్యుత్ వినియోగం పెరిగిందని తెలియజేయడమే కాకుండా ఇక్కడి ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నారనే విషయం తెలియజేస్తుంది. విద్యుత్ సంస్థలు చేపట్టిన ఎన్నో చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మార్చి 2022లో 14,160 మెగావాట్లుగా నమోదైంది. ఇది ఉమ్మడి రాష్ట్రాల్లో నమోదైన డిమాండ్ కంటే ఎక్కువ. అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్-19 తెలంగాణ విద్యుత్ రంగాన్ని కూడా దెబ్బతీసింది. కానీ తెలంగాణ విద్యుత్ సంస్థలు కోవిడ్ సృష్టించిన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా అత్యంత వేగంగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. చెదరని సంకల్పం, సడలని ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమన్నది తెలంగాణ ఏర్పాటు ద్వారా రుజువైంది. 60 ఏళ్ల పోరాట ఫలితం మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారమైంది. చీకట్లు ముసురుకుంటాయని సమైక్య పాలకులు కల్పించిన భయాలు పటాపంచలు చేసి తెలంగాణ విద్యుత్ రంగం వడివడిగా ముందుకు సాగుతోంది. విద్యుత్ రంగంలో సాధించిన అపూర్వ ప్రగతి దానికి నిదర్శనం. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సామర్థ్యం ఇప్పుడు రెండింతలైంది. గడిచిన 7.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల విద్యుత్ రంగం చీకట్లోంచి వెలుతురులోకి ప్రయాణం చేసి దేశానికి ఒక దిక్సూచిగా మారింది.
ఈ మహాయజ్ఞంలోని పాల్గొన్న విద్యుత్ సంస్థల్లోని ప్రతి ఒక్క ఉద్యోగికి కృతజ్ఞతాభివందనాలు. తెలంగాణ రాష్ట్రమిది వెలుగుతున్నది విటి తరుకులీను విద్యుత్తును గనుమా, చీకట్లే మిగులునని భయపెట్టిన కనులకు వెలుగు పూచి వెన్నెల చూపెనుగా. గట్టి పట్టు పట్టి రాష్ట్ర వృద్ధికే ఇంధనాలుగా వాణిజ్య వ్యవసాయ రంగాలలో ముందుకేగేగా కోతల్లేని విద్యుత్తు దగదగా. ఆవిరిలా మారి తీగలలో చేరి మీ ఇంటిలో దీపం మేమే, ఆకాశమున జెండా అభివృద్ధి ఎజెండా ప్రభుత్వముకు మేమండా దండా. ఏలో 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 ఎలుగుతుంది ఆదర్శమై తెలంగాణ పట్టుకొమ్మై నిల్చెనేడు దేశానికే. గట్టి పట్టు పట్టి రాష్ట్ర వృద్ధికే ఇంధనాలుగా వాణిజ్య వ్యవసాయ రంగాలలో ముందుకేగేగా కోతల్లేని విద్యుత్తు దగదగా. మా రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పవచ్చు, కానీ దానిలో పనిచేసినటువంటి ఆ కరెంటు రంగం వాళ్ళకి నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశంలోనే ఈరోజు తెలంగాణ తల ఎత్తుకొని మేము 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం, ఉత్తమమైనటువంటి క్వాలిటీ పవర్ ఇచ్చే రాష్ట్రం అని చెప్పేటువంటి స్థితిని కల్పించినటువంటి మన జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ల సారథులు, వారి కింద పనిచేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది అందరికీ కూడా నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన నేను మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ గౌరవాన్ని, గర్వాన్ని జాతీయ యవనికలో పెంచినటువంటి మీకు తెలంగాణ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय लोका समस्ता सुखिनो